భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్కర్ షాపులకు టెండర్లు ముగియటంతో 88 దుకాణాలకు 3922 అప్లికేషన్స్ వచ్చినట్లు చెప్పారు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్. దరఖాస్తులతో సుమారు 117 కోట్ల 66 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. లిక్కర్ షాపుల టెండర్ల కోసం గతేడాది అప్లికేషన్ రేట్ 2 లక్షలు ఉండగా ఈసారి 3 లక్షల మేర నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1135 అప్లికేషన్స్ తక్కువ వచ్చినట్లు చెప్పారు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్. రెండేళ్ల కాల పరిమితి అనగా 2025 నుంచి 2027 వరకు రెండేళ్ల కాల పరిమితితో ఎక్సైజ్ పాలసీని విడుదల చేయడం జరిగింది. దాంట్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. గత పీరియడ్ పాలసీలో మాత్రము మనకు 88 షాపులకు గాను 5087 అప్లికేషన్స్ రావడం జరిగింది. అది 2 lakhs అప్లికేషన్ ఫీ ఉంది. ఇప్పుడు మాత్రము 2025 మాత్రం 3922 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈసారి స్లాబ్ ఏంటంటే 3 లక్షలు పర్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల మనకు గతం కంటే ఇప్పుడు మనకు అప్లికేషన్ రూపేణా 1135 మైనస్ రావడం అంటే దాదాపుగా ఒక 24% మైనస్ రావటమే. అదేవిధంగా రెవెన్యూ చూసినట్లయితే లాస్ట్ 88 షాపులకు గాను 5057 అప్లికేషన్లకి 101 కోటి రావటం జరిగింది. అయితే ఇదే విధంగా ఈ సంవత్సరము మనకు 3 లక్షలు చేయటం వల్ల ఆదాయ రూపంగా 117 కోట్ల 66 లక్షలు ఆదాయం మనకంటే 16.3% మనకు ఎక్కువ ఆదాయం అనేది రావడం జరిగింది. అప్లికేషన్ల పరంగా రాకుండా దీంట్లో ఆదాయ పరంగా మాత్రం మనకు 16% గ్రోత్ తోని అంటే 117 కోట్ల 66 లక్షల ఆదాయం